యలమంచిలి రైల్వే స్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా తెలిపారు. విశాఖ నుంచి 2 అదనపు కోచ్లు తెప్పించి సామర్లకోటలో రైలుకు జత చేసి ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుస్తామని చెప్పారు. ఘటనపై ఫోరెన్సిక్ నిపుణుల అధ్యయనం తర్వాత దగ్ధమైన బోగీలు మరమ్మతుకు పంపిస్తామని మోహిత్ వివరించారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగిందని తెలిపారంటున్న మోహిత్ సోనాకియాతో మా ఉమ్మడి విశాఖ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. టాటానగర్ ఎర్నాకుళం రైలుకి సంబంధించినటువంటి జరిగిన ఘటనపై అధికారులంతా కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రైల్వే డీఆర్ఎం కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ప్రమాదం ఎలా జరిగింది ఏంటనే దానిపైన డీఆర్ఎం గారు కూడా ఇప్పుడే ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. పూర్తిగా కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఘటన ఎలా జరిగింది, ఎన్ని గంటల ప్రాంతం జరిగింది? तेलुगु में तो समझ में नहीं आता, तेलुगु में तुम ही बता। सर कितना बजे हुआ सर? हम लोग ये कितना बजे हुआ सर घटना? रात में 12:45 पे। चोट कितना आदमी को लगा सर? कोई मरा सर? देयर इज वन कैजुअलिटी, वन डेथ। अब तक कुछ पता चला सर? अभी इंक्वायरी चल रही है, सो स्टैट्यूटरी इंक्वायरी अंडर सीआरएस उसका होगा, कमीशन ऑफ रेलवे सेफ्टी सिकंदराबाद। और बाकी लोग यात्रा लोग ठीक है सर? बाकी सब लोगों को जितने भी थे उनको एडिशनल कोच लगा के उसी ट्रेन में रवाना कर दिया गया। एडिशनल कोच यहाँ यलमंचिली में लगा सर, कोई अलग जगह में लगा? विशाखापट्टनम से मंगाए थे एडिशनल कोच और उसके बाद अटैच किया है यहाँ पे, उनको वहाँ से बैठा के लाए हैं। अभी जो घटना हुआ था ना, ये 2 कोच कहाँ पे जाएगा सर? रिपेयर ये 2 कोच का भी फॉरेंसिक इन्वेस्टिगेशन होगा, जब पुलिस उसको फ्री करेगी उसके बाद हम लोग उसको का जो मर गया तो उनको कोई कॉम्पेंसेशन कुछ मिल जाएगा सर? हाँ, उनको रेलवे ने 5 लाख का एक्सग्रेशिया अनाउंस किया है। రైట్, ఏదైతే యలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద ఈరోజు అర్ధరాత్రి జరిగినటువంటి 12:45 జరిగినటువంటి ఘటనకు సంబంధించి రైల్వే డీఆర్ఎం అయితే ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ఏదైతే ఘటన జరిగిందో ఘటనకు సంబంధించి మృతి చెందినటువంటి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ప్రకటించినట్టు కూడా రైల్వే డీఆర్ఎం కూడా చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దర్యాప్తు కొనసాగిన తర్వాత దానిపైన ఆ ఇతరత్ర నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి 2 కోచ్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 కోచ్లని పూర్తిగా కూడా ఫోరెన్సిక్ నిపుణులన్నీ కూడా పూర్తిగా దానికి సంబంధించినటువంటి దాంట్లో పరిశీలన జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఆ రైల్వే వ్యాగన్ సెట్గా వెళ్ళేటట్టుగా అయితే ఉన్నట్లుగా రైల్వే డీఆర్ఎం అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మిగతా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో మిగతా ప్రయాణికులను విశాఖ నుంచి 2 అదనపు కోచ్లను అయితే రప్పించడం జరిగింది. అదనపు కోచ్ల ద్వారా సామర్లకోటలో ఏదైతే టాటా ఎర్నాకుళానికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెస్ జోడించిన తర్వాత అక్కడ నుంచి రైలు ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు కూడా రైల్వే డీఆర్ఎం అయితే చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో చందు, ప్రైమ్ 9, అనకాపల్లి, యలమంచిలి నుండి.